వెల్కమ్ టు యోయో టీవీ. కష్టపడితే సాధించుకున్నది ఇచ్చినంత కిక్కు తేరగా వచ్చింది ఇవ్వదు. రాజకీయాల్లో ఇలా కష్టంతో విజయాలను అందుకున్న నాయకుల్లో సీఎం రేవంత్ రెడ్డి ముందుంటారు. ఈయన గతేడాది డిసెంబర్ 7న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. తన లక్ష్యం ముఖ్యమంత్రి కావడమేనని నిర్మోహమాటంగా చెప్పే రేవంత్ రెడ్డి తన లక్ష్యాన్ని గత ఏడాది డిసెంబర్ 7వ తేదీకి అందుకున్నారు. కానీ అక్కడే ఆయన మరో లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. దానికి తగ్గట్టుగానే పాలన కొనసాగిస్తున్నారు. ఈ ఏడాదిలో ఆయన ఏం చేశారు, ఏం చేయాలనుకున్నారు అన్నది పక్కన పెడితే కొన్ని పాఠాలు మాత్రం ఆయన నేర్చుకున్నారు. జీవితంలో ఎప్పుడైతే నేర్చుకోవడం ఆపేస్తారో అప్పుడే ఎదుగుదల ఆగిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో అనుభవం లేకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. నిరంతరం నేర్చుకుంటూ తప్పులు దిద్దుకుంటూ ఆయన పాలన సాగిస్తున్నారు. అదే రేవంత్ రెడ్డిని అసలైన రాజకీయ నేతను, తెలివైన వ్యూహకర్తను ప్రత్యర్థుల ముందు ఉంచుతోంది. రాజకీయాల్లోకి ఎలా వచ్చినా ఎందుకు వచ్చినా రేవంత్ రెడ్డి మాత్రం పాలనలో సరైన అనుభవం లేకుండానే నేరుగా ముఖ్యమంత్రి అయ్యారు. తనపై అనేక ఆరోపణలు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని ఒకే మాటలో విశదీకరించేవారు. తాను ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కసారి కూడా అధికార పార్టీలో లేనని, అలాంటిది తాను ఎలా అక్రమాలు చేస్తానని ఆయన ప్రశ్నిస్తారు. ఇందులో 100కు 100% నిజం ఉంది. రేవంత్ రెడ్డి ఎప్పుడూ అధికార పార్టీలో లేరు. మొదట ఆయన బీఆర్ఎస్లో ఉన్నారు. అప్పుడు ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. అక్కడ తనను గుర్తించడానికి నిరాకరించే పరిస్థితులు ఉండడంతో సొంతంగా రాజకీయంగా ఎదిగారు. జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, స్వతంత్ర అభ్యర్థిగానే గెలిచారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్లోకి రావాలని బంపర్ ఆఫర్లు ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీలో చేరారు. టీడీపీ నుంచి ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్లో చేరారు. అంటే రేవంత్ రెడ్డి తన రాజకీయ జీవితంలో ప్రజాప్రతినిధిగా ఉన్నారు, కానీ అధికారాన్ని మాత్రం అనుభవించలేదు. అంటే నెగిటివ్ కోణంలో అయితే రేవంత్ రెడ్డికి కనీస పాలనా అనుభవం లేదు. ఆయన ఎమ్మెల్యే అయ్యారు, ఎంపీ అయ్యారు, కానీ మంత్రిగా ఎన్నడూ బాధ్యతలు నిర్వర్తించలేదు. కానీ నేరుగా ముఖ్యమంత్రి అయిపోయారు. ఆయనకు ఆ సామర్థ్యం రాజకీయంగా ఉంది కాబట్టే ఆ పదవి వచ్చింది. మరి పాలనలో ఆయనకు ఆ సామర్థ్యం ఉందా అన్న అనుమానాలు చాలామందిలో ఉండేవి. వాటిని రేవంత్ రెడ్డి ఏడాదిలో పటాపంచలు చేశారు. తాను రాజకీయంలోనే కాదు పాలనలోనూ కేసీఆర్తో సమవుజ్జి అయిన నేతను అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కేసీఆర్లో ఉన్నది రేవంత్ రెడ్డిలో లేనిది ఒక్కటే, అదే అహం. వేరే వాళ్ళు చెబితే మేము ఎందుకు వినాలి అనే అహం మాత్రం రేవంత్ రెడ్డిలో లేదు. అదే ఆయనను నడిపిస్తుందని చెప్పొచ్చు. ఇకపోతే ఇటీవలే రేవంత్ రెడ్డి రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తామని, జనవరిలో రైతు ఖాతాల్లో నగదు జమ చేస్తామని ప్రకటించారు. అంతకుముందు రైతు బంధు పథకంపై పునరాలోచనలో ఉన్నారు. ఎందుకంటే 2 లక్షల వరకు రుణమాఫీ చేశారు. సన్న వడ్లు పండించే రైతులకు 500 బోనస్ ఇస్తున్నారు. దీనివల్ల ఒక్కో రైతుకు పెద్ద ఎత్తున మేలు జరుగుతోంది. అందుకే ఇంకా రైతు బంధు ఎందుకు అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ ఆ రైతు బంధు వేదికగానే రాజకీయం చేస్తుంది. ప్రజల్లో పాత పథకాలు ఆగిపోతే అసంతృప్తి ఉంటుందన్న ఫీడ్బ్యాక్ రావడంతో ఆయన ఆలస్యం చేయలేదు. తన ఇంట్లోనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించేశారు. ఇక్కడే ఆయన భేషజాలకు పోలేదు. ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు దూకుడుగా ఉంటున్నాయని, ఆయనకు నష్టం చేస్తున్నాయన్న అభిప్రాయాలు వినిపించినప్పుడు తన విచక్షణ మేరకు పునరాలోచించడం చేస్తున్నారు. ఈ పరిణితి రేవంత్ రెడ్డిని రోజురోజుకు బలోపేతం చేస్తుంది. అధికారం వచ్చిందని ఆయన నియంత స్వామ్యంతో ఉండటం లేదు. అందరికీ స్వేచ్ఛ ఇస్తున్నారు. ఆ స్వేచ్ఛ దుర్వినియోగం చేస్తే వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో చూపిస్తున్నారు. గతంలో ప్రజాస్వామ్యం లేదు, ఇప్పుడు ఉంది అని అందరూ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే హీరోలు, వాళ్లే పాలకులు. ఈ సూత్రాన్ని అధికారంలో ఉన్నవారు మర్చిపోతే ఇవాళ కాకపోతే రేపు కిందకు లాగేస్తారు ఓటర్లు. ఈ విషయం రేవంత్ రెడ్డి ఎప్పుడూ మనసులో పెట్టుకునే పరిపాలన చేస్తున్నారని ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. హైడ్రా విషయంలో ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు, కానీ వ్యూహాత్మకంగానే కూల్చివేతలు ఆపేశారు. మూసీ కూడా అంతే. నిజానికి ఈ 2 విషయాల్లో రేవంత్ రెడ్డి తాను అనుకున్నట్లుగా అయిపోయిందని అనుకున్నారు. అందుకే దూకుడుగా ముందడుగు వేశారు. అదే పాలనా అనుభవం లేకపోవడం. కానీ వెంటనే తెలుసుకున్నారు
అక్కడే ఆయన రాజకీయ నాయకుడిగా ఎంతో దూరం ప్రయాణించబోతున్నారని ఎవరికైనా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డికి పాలనా అనుభవం లేదు, కానీ ప్రజా సమస్యలు గుర్తించడం, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో మాత్రం కావలసినంత ఎక్స్పీరియన్స్ ఉంది. అంతేకాదు, పాలనలో తన మార్కు అంటే ఏమిటో, ముఖ్యమంత్రిగా తాను చేసిన పనులు చరిత్రలో నిలిచిపోవాలంటే ఏం చేయాలో కూడా క్లారిటీ ఉంది. అందుకే రుణమాఫీతో పాటు ఉచిత బస్సు వంటి పథకాలను ముందు వెనక చూడకుండా అమలు చేశారు. ఏ పథకాల్లో అయినా 100% సంతృప్తి అసాధ్యం. రుణమాఫీలో కూడా అంతే. ఎవరికి రాలేదో వాళ్లను ముందు పెట్టి రాజకీయాలు చేస్తాయి విపక్షాలు, కానీ వచ్చిన వాళ్ళను ముందు పెట్టి అదే రాజకీయం చేయలేదు అధికార పార్టీ. అయితే భేషజాలకు పోకుండా వారికి రుణమాఫీ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలు కోరుకున్నది వివక్ష లేని తెలంగాణ. గత 10 ఏళ్ల కాలంలో ప్రజలు తీవ్రమైన వివక్ష ఎదుర్కొన్నారని, ఉమ్మడి రాష్ట్రం కంటే ఘోరంగా పరిస్థితి మారిందన్న భావనకు వచ్చారు. దానికి ప్రధాన కారణం సీఎం కేసీఆర్ ఓ దొరల గడికే పరిమితం కావడం. దాన్ని రేవంత్ రెడ్డి మార్చేశారు. ఈ రోజున ముఖ్యమంత్రిని ఎవరైనా సులభంగా కలవచ్చు, ఆయన వస్తున్నాడని జనజీవితాన్ని స్తంభింపజేయరు. ఇలా రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ పాలనలో లోపాలను సరిదిద్దుతూ ఆ మార్పులను ప్రజల ముందు ఉంచేలా చూసుకుంటూ పాలన సాగిస్తున్నారు. కాంగ్రెస్లో ఉండే మరో టాస్క్ పార్టీని ఏకతాటిపై నడిపించుకోవడం. రేవంత్ రెడ్డి దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో లేరు. కేసీఆర్ను రాజకీయంగా పదవీచ్యుడిని చేయడానికి, రాజకీయ పునరేకీకరణ కోసం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటికే కాంగ్రెస్లో ఉన్న నేతల వల్ల అది కాలేదు, కానీ అందరి శక్తియుక్తులకు తన బలాన్ని ఉపయోగించి రేవంత్ ఆ లక్ష్యాన్ని సాధించారు. ఇప్పుడు సీనియర్ల ఆశలు కూడా అలాగే ఉంటాయి. అందరినీ ఏకతాటిపై నడిపించేలా రేవంత్ రెడ్డి తన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. రేవంత్ అధికారం చేపట్టిన మొదట్లో అందరూ వైఎస్ మోడల్ అమలు చేసి పార్టీపై పట్టు సాధించుకోవాలని సలహాలు ఇచ్చారు. కానీ ఆయన రేవంత్ మోడల్ అమలు చేస్తున్నారు. తాను ముఖ్యమంత్రిని అయినా తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సీనియర్లకు ఏమాత్రం గౌరవం తగ్గనీయడం లేదు. శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్కలతో సహా అందరూ రేవంత్ విషయంలో సాఫ్ట్గానే ఉంటున్నారు. తమకు ఛాన్స్ వచ్చినప్పుడు వారు విశ్వరూపం చూపిస్తారేమో, కానీ అలాంటి పరిస్థితి తన వైపు నుంచి రాకుండా అందరినీ గౌరవిస్తున్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్లో ఇలా కలుపుకుని వెళ్ళడం క్లిష్టమైన విషయం, కానీ దాన్ని రేవంత్ రెడ్డి చాలా తెలివిగా చేసి చూపిస్తున్నారు. తప్పులు అందరూ చేస్తారు, తప్పు చేయకపోతే అనుభవం రాదు. రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో అలాంటి తప్పులు జరిగి ఉంటాయి, కానీ ఎప్పటికప్పుడు ఆయన కరెక్ట్ చేసుకుంటున్నారు. ఎక్కడ భేషజాలకు పోవడం లేదు. తాను చేసింది కరెక్ట్ అని నమ్మితే ఎవరి మాటలు వినడం లేదు. తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. 100% పర్ఫెక్ట్గా ఎవరూ ఏ పని చేయలేరు, కానీ ఎంత సాధ్యమైతే అంత పర్ఫెక్ట్గా చేయాలి. ఈ విషయంలో రేవంత్ రెడ్డికి ఏడాది పాలనలో 100కు 100 మార్కులు పడతాయి. రాజకీయ ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొనే విషయంలో ఆయన భాషపై కొంతమంది విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే రాజకీయం గురించి ఆయనకు నేర్పాల్సిన పని లేదు. ఆయన పైనమే రాజకీయంగా ఒక పాఠం. మొత్తంగా రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఓ బ్యాట్స్మెన్గా హిట్టింగ్ చేయడమే కాదు, నిలకడగా ఆడడం కూడా వచ్చని నిరూపించారు. ఇక మీదట మనం చూడాల్సింది లాంగ్ ఇన్నింగ్సే. ఇందులో కూడా సక్సెస్ అయితే మరో 10 ఏళ్ళు కాంగ్రెస్దే అనడంలో ఎలాంటి సందేహం లేదు.